నమస్తే, నేను మీ జాదవ్ దర్పణ్. మీ సమస్య మీ ముందుకు, మీ సమక్షంలో. మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే తిగరగుట్టపల్లి ఆర్ఓబి దగ్గర ఉన్నాం. వాస్తవంగా ఏ మనిషి అయినా కానీ తన జీవనాన్ని కొనసాగించడానికి వృత్తి అనేది ఎంచుకుంటాడు. ఆ వృత్తి విద్యాధికుడు అయితేనేమో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు. ఒకవేళ నిరక్షరాస్యుడు అయితేనేమో మోటు కష్టం పని చేస్తాడు. కానీ ఇక్కడ ఆర్ఓబి ఏదైతే వర్క్ నడుస్తున్నదో, ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో అక్కడ జరుగుతున్న పనిలో అసంఘటిత కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం వారు పనిచేస్తున్నారు. వారికి చూడండి, వారికి ఎలాంటి రక్షణ కవచాలు కానీ రక్షణ పరికరాలు కానీ వాళ్ళకు లేవు. ఈ రోడ్డు ఏదైతే ఉన్నదో విశాలమైన రోడ్డు, అలాగే ఎప్పుడు ట్రాఫిక్ తోటి నకనకలాడుతున్న రోడ్డు. ఈ రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగి ఎలాంటిదైనా అనుకోకూడని సంఘటన జరిగితే స్పందించడానికి ఎలాంటి ఇక్కడ అనుకరణ విద్యలు కూడా లేవు. మీరు గమనించండి, ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. చూస్తున్నారు కదా, మీరు ఇప్పటి వరకు చూసిన విజువల్స్ ఏవైతున్నాయో అవి లాంగ్ అండ్ షార్ట్ స్క్రీన్ లో తీసినవి జరిగినాయి. ప్రస్తుతం అది అక్కడ ఉన్నారు చూసిరా, అతను సైట్ ఇంజనీర్ గారు. గారు వారికి కూడా ఎలాంటి రక్షణ కవచాలు లేవు, రక్షణ పరికరాలు లేవు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అలాగే వారు సైట్ ఇంజనీరా తెలియదు, వారు సైట్ సూపర్వైజరా కూడా తెలియదు. అలాంటి వ్యక్తుల మధ్యలో వాళ్ళ పర్యవేక్షణల ఇది వందల కోట్లు పెట్టి నిర్మిస్తున్న ఆర్ఓబి ఏదైతున్నదో దాని భవితవ్యం ఏందనేది అది దేవుడికే తెలవాలి. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇంజనీర్ గారు సార్ కిందికి వస్తారా? బైక్ రావాలి, బైక్ రమ్మంటారా? మీరు కిందికి వస్తారా? లేబర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. లేబర్కి అయితే మీరు సమాధానం చెప్పచ్చు కదా. అయితే నేను అనేది ఏంటంటే వీళ్ళంతా కాంట్రాక్టర్స్ కాదు. ఓకే, నేను కాదంటలేను. సబ్ కాంట్రాక్టర్ తీసుకొని కార్మికులతో పని చేయిస్తాడు, సబ్ కాంట్రాక్టర్ పని చేయడు కదా సార్. పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీ పర్యవేక్షణలో జరుగుతున్న పని, కార్మికులకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు ఏవైతున్నాయో అవి ఎందుకు సమకూర్చలేకపోతున్నారు? ఇప్పుడు వాళ్ళకు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కావాలి, కాళ్ళకు బూటు కానివ్వండి, చేతులకు గ్లౌజెస్ కానివ్వండి, అట్లనే వాళ్ళ హెల్మెట్ కానివ్వండి. అదే ప్రకారంగా వారికి నీరు కనీసం, ఇప్పుడు అక్కడ విద్యుత్ తీగలు వాళ్ళకు అత్యంత సమీపంగా విద్యుత్ తీగలు ఉన్నాయి. ఆ తీగలను కూడా ఎలాంటి పైపింగ్ కానీ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు కానీ లేకుండా పని జరుగుతున్నది. ఒకవేళ బై మిస్టేక్ అసలు జరగకూడదు. అట్లా ఏదైనా ప్రమాదం జరిగితే మీరు తీసుకున్న రక్షణ చర్యలు ఏంటి సార్? అవి డిపార్ట్మెంట్ ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి.
విన్నారా? అన్ని పనులు సక్రమంగా వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటున్నారు. మనము ఏది అడిగినా, మానవ హక్కుల గురించి అడిగినా, కార్మికుల హక్కుల గురించి అడిగినా, లేదా భద్రతా చర్యల గురించి అడిగినా ఎలాంటి స్పందన లేదు. అధికారులు వస్తారు, వాళ్ళ ఇష్టానుసారం పని చేసుకొని పోతారు. ఇక్కడ కార్మిక శాఖ పర్యవేక్షణ లేదు. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, R&D కావచ్చు, ఇంకా వేరే ఏదైనా డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళ పర్యవేక్షణ అనేది లేనే లేదు. మొత్తం ఇక్కడ ROP కార్యక్రమాలు జరుగుతున్నాయి, నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా ప్రస్తుతం ఇప్పుడు మీరే చూసిర్రు, మీకు అనుభవం అయింది. మీరు బండి మీద వస్తుంటే పైనుంచి వెల్డింగ్ డ్రాప్స్ వచ్చి మీ మీద పడ్డాయి. మార్నింగ్ ఇక్కడ మా ట్రాఫిక్ లో ఛాన్స్ కార్ ఆగడం వల్ల మా కార్ రిపేర్ వచ్చింది. వెంటనే వచ్చి పోలీస్ సిబ్బంది వచ్చేసి తీసుకొని పోయేసి అక్కడ షెడ్ లో ఇచ్చేసినాం. ఆ కార్ కోసమే వెళ్తున్నాం. ఇది దాదాపు ఒక 2 years పైన అయింది ఇప్పటి వరకు. ఏది రోడ్ కన్స్ట్రక్షన్ కాక డిలే అవ్వకుండా ఇంతవరకు ఇది చేసినప్పుడు అట్లే ఉంది. చాలా గుంతలైనాయి. మొన్న కొన్ని ఇదే రోడ్ మీద నేను వేరే కార్ తీసుకొని పోతుంటే అక్కడ పెద్ద గుంత ఏర్పడింది. కింద ఏంది ఇట్లా ఎగురు దూడు ఉండడం వల్ల కింద బంపర్ దాకి దానికి రిపేర్ వచ్చేసింది. ఒక్కసారి ఒక ట్రైన్ ఇట్లా వచ్చేస్తే ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళి అక్కడ వరకు దాదాపు ఒక ½ hour కంటే పైన ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. రోజు ఒక 3-4 సార్లు జరుగుతుంది ఇట్లా. కాబట్టి ప్రభుత్వం తొందరగా స్పందించేసి పనులతో పూర్తిగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. అయితే పరిస్థితి ఏంటంటే ఈ రహదారి నిర్మాణం చేస్తారు, స్టార్ట్ చేసి ఓకే. దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు మరి జనాలు ఇక్కడికి వెళ్ళి ట్రాఫిక్ పోవడానికి దీనికంటే ఒక సపరేట్ రోడ్ వేయాలి కదా. ఒక రోడ్ అది చేసినాక దీన్ని స్టార్ట్ చేయాలి. అదేం చేయకుండా జస్ట్ నార్మల్ గా సైడ్కి వెళ్ళి ఒక రోడ్ వేసేసి ఇది స్టార్ట్ చేసేసారు. వర్షాకాలం ఏమైతుంది, వర్షం పడంగానే ఆ గుంతలు అనేవి వాటర్ నిండిపోతే గుంతలు ఏర్పడాలి. లింక్ రోడ్ల కోసం ఇచ్చిండు, మరి ఆ నిర్మాణం జరిగిందా? ఇక అది ఎంత బడ్జెట్ అది అనేది ఐడియా లేదండి. మీరు ఎవరైతే కన్సర్న్ కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సంప్రదించేసి తొందరగా అయితే చూస్తే జనాలకు ఇబ్బంది పడుకుంటుంటది. ఎందుకంటే చాలా ఇక్కడికి వెళ్ళి లక్షపేట వరకు మెయిన్ హైవే చూస్తుగా ట్రాఫిక్ ఎంత హెవీగా ఉందనేది. ఒక్క 2 నిమిషాలు కనుక ట్రైన్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి అటో కిలోమీటర్ జామ్ అవుతూ ఉంటది. చాలా ఇబ్బంది ఉంటది, ఫుల్ డస్ట్ ఉంటది. కాబట్టి తొందరగా స్పందించేసి పాత్రికేయుల ద్వారా ప్రభుత్వానికి మా యొక్క ప్రజల యొక్క ఉద్దేశం వెళ్ళడానికి తీసుకెళ్లాలని, మా సందేశం వెళ్ళాలని చూస్తున్నాం. అండి, ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఏ నిర్మాణం జరిగినా ప్రజలకు అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన వెసులుబాటు కల్పించాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఏదైతే నిర్మాణం ఉన్నదో ఇది కేంద్ర ప్రభుత్వ నిర్మాణం. పూర్తి స్థాయిలో మేము కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నామని చెప్తున్న అధికారులు, అనధికారులు చెప్తున్న వైనం. అయితే ఇవేవైతే లింక్ రోడ్లు ఉన్నాయో, సర్వీస్ రోడ్స్ అంటారు వీటిని, ఈ సర్వీస్ రోడ్డు నిర్మాణం చేసిన తర్వాత ప్రధాన రోడ్ ఏదైతే ఉన్నదో అది నిర్మించాల్సిన అవసరం ఉన్నది. కానీ లింక్ రోడ్లు నిర్మించకుండా, సర్వీస్ రోడ్లు నిర్మించకుండా ఈ ప్రభుత్వం ఏదైతున్నదో వాటి నిర్మాణం చేస్తున్నాడు. అయినా కానీ ప్రభుత్వాధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎలాంటి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఇది కేవలం మన కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే నిర్మిస్తున్న లెక్క ప్రజలు అనుకుంటున్నారు. మీరు అందరు గమనిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది.